సో, ప్రస్తుతం మనమైతే అలియాబాద్ మున్సిపాలిటీలో ఉన్నాము. ఈ మున్సిపాలిటీలో 15వ వార్డ్ నుంచి రోజా రాణి గారైతే పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి. మరి ఇక్కడ ఉన్నటువంటి అంటే వాళ్ళ వార్డ్‌లో ఉన్నటువంటి సమస్యలేంటి? ఇప్పుడు మేడం కూడా నిల్చుంటున్నారు. మరి ఆవిడ గెలిస్తే ఎలాంటి హామీలు ఇస్తారు ఇక్కడ ఉన్నటువంటి జనాలకి? మేడం మాటల్లోనే తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్కారం అండి. జై శ్రీరామ్. ఓకే. మేడం అంటే మీరిక్కడ పోటీ చేస్తున్నారు 15వ వార్డ్ నుంచి. అంటే ఇక్కడున్న సమస్యలేంటి? ప్రధానంగా రోడ్డు సమస్యలు, వీధి దీపాలు, మంచినీరు సమస్య చాలా ఎదుర్కొంటున్నారు. నీటి సమస్య కూడా ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ ఇబ్బందులను మేము సాల్వ్ చేస్తామని మేము అనుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకు చాలా ఫార్మా ఇండస్ట్రీ ఉంది, హెచ్పిఎల్ కంపెనీ ఉంది. మా ఊరి నుండి చాలామంది ప్రజలు అక్కడ పనికి వెళ్తున్నారు. వాళ్ళకు సరైన వేతనం దొరకడం లేదని వాళ్ళంతా ధర్నా చేస్తున్నారు. ఆ విషయంలో కూడా మేము స్పందిస్తాము. ఈ వార్డు నుండి ఒక చదువుకున్న అభ్యర్థిగా నేను వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని అనుకుంటున్నాను. మన ఎంపీ గారు ఈటెల రాజేందర్ గారి సహాయంతో కూడా సార్ గారిని కూడా ఈ ఇబ్బందులను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకి ఏ ఇబ్బందులు అవుతున్నాయో ఆ ఇబ్బందులను పరిష్కారం చేయాలని పరిష్కరించమని సార్తో మేము మనవి చేసుకుంటాము. వాళ్ళకి ఖచ్చితంగా 24 గంటలు అందుబాటులో ఉండి ఎలాంటి సమస్య వచ్చినా నేను ముందుండి వాళ్ళ సమస్యలను తీరుస్తాను వాళ్ళకి హామీ ఇస్తున్నాను. తప్పకుండా కూడా ప్రజల సమస్యల కోసమే నేను ఈ రాజకీయములకు వచ్చింది కూడా ప్రజల కోసమే. ఎందుకంటే ఇంతవరకు పరిపాలించిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యలను పరిష్కరించలే. కనీసం చిన్న చిన్న రోడ్స్ కూడా ఒక్కొక్క వీధులకు లేవు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మాలిక్ స్కూల్ అని ఉంటుంది, అక్కడికి చిన్న పిల్లలను తీసుకొని తల్లులే వెళ్తుంటారు. అలాంటి దగ్గర కూడా రోడ్డు లేదు. గుంతలతోని మామూలుగా మట్టి రోడ్డులా చాలా రాళ్లతోని వాళ్ళు వెళ్ళాలంటే ఒక్క వీధి దీపం కూడా లేదు. పాపం వాళ్ళు వెళ్తున్నారు, వస్తున్నారు. అలాంటి వాటిని కూడా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ముందుండి నేను పరిష్కారం చేస్తున్నాను. డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి, మంచినీరు ఒకటి, వీధి దీపాలు ఒకటి, రోడ్డు ఒకటి, అలాంటి 4-5 సమస్యలతో వాళ్ళు చాలా ఇబ్బందులుగా ఉన్నారు 15th వార్డు వారు. నాకే అర్థమవుతలేదు ఇంతవరకు వాళ్ళు ఎక్కడున్నారు. ప్రజాస్వామ్యం నుండి ఒక సర్పంచ్ని అడగలేని దీనస్థితిలో వాళ్ళు ఉన్నారు. అందుకోసం అలాంటి వాళ్ళ కోసమే నేను ముందుకు వచ్చిన. అంటే ఇప్పుడు ఈ 15th వార్డులో ఉన్నటువంటి జనాలకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి చెప్పేది ఒకటే, వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా, వీధి దీపాలు కానీ, రోడ్డు కానీ, నీటి సమస్య కానీ, ఎలాంటి సమస్యనా, ఏ ప్రాబ్లం వాళ్ళకు వచ్చినా, ఏ సమస్యనైనా తీర్చడానికి నేను ముందుకుంటానని చెప్తాను. వాళ్ళకు మాట ఇస్తున్నాను. నేను వాళ్ళకు ఖచ్చితంగా అండగా ఉంటాను. వాళ్ళ కోసం 24 గంటలు నేను పనిచేస్తాను. ఏ సమయమైనా ఎప్పుడైనా రోజా రాణి వాళ్ళకి అందుబాటులో ఉంటుందని మాటిచ్చి నేను ముందుకెళ్తున్నాను.